తర్వాత కాలే యాదయ్య మీకు తెలుసు. ఆయన చేవేళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. పొద్దుగాలు లేతే రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటటువంటి వ్యక్తి కాలే యాదయ్య. ఇంకా నేను పార్టీ మారలే బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి ఆయన పచ్చబద్ధం. తర్వాత ప్రకాష్ గౌడ్ V6 పేపర్లో మేము మల్లన సాగర్ నుండి ఇక్కడ హిమాయత్ సాగర్కి, ఉస్మాన్ సాగర్కి 20 టీఎంసీలు 40 టీఎంసీలు నీళ్లు పట్టుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తాగునీరు అందిస్తామని చెప్పి మొన్న ఒకటి స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. స్టార్ట్ చేస్తే వెలుగు పేపర్లో ఈ ప్రకాష్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి యాడ్ వేయించాడు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన పేరు మీద. మరి ఇంకా నేను పార్టీలోనే మారలేదు, పార్టీలోనే లేను అని చెప్పి పచ్చబద్ధం చెప్పుడు ఎందుకు? మీటింగ్లలో కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి, మీటింగ్లలో కూడా ఈ ప్రకాష్ గౌడ్ అనేటటువంటి ఎమ్మెల్యే మళ్ళీ మారలేదని చెప్పడం ఎందుకు? తర్వాత తెల్లం వెంకట్రావు అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి వ్యక్తి ఈయనే. ఇంకా నేను పార్టీ మారలేదని చెప్పి పచ్చబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇగో అసలు కథ ఏంటంటే, తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు ఏంది, విచారణలోకి పోతే ఏమని జరిగింది అంటే, వాళ్ళ వివరణ ఏమి ఇచ్చిర్రు స్పీకర్ సార్ కంటే లిఖితపూర్వకంగా. ఇగో, నేను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, నేనెక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఆ పార్టీకి రాజీనామా చేయలేదని, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువ కప్పారు. సీఎం స్థాయి వ్యక్తి కండువ కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతోనే ఒప్పుకున్నామని, మరియు అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదంటూ దాదాపు ఇదే తీరును ఒకేలాగా వివరణ ఇచ్చిన 8 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు.